విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. పోలీస్ స్టేషన్ ఎదుట క్యూలు కడుతున్నారు జాయ్ జమీమా బాధితులు. బలవంతంగా పెళ్లి, ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి నగ్న ఫొటోస్, ఇలాగా వేధింపులు గురి చేస్తోంది ఈ హనీ ట్రాప్ గ్యాంగ్. మరి జాయ్ జమీమా చేతిలో మోసపోయంటూ మరో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ వివరాలంటూ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఏంటి మోడస్ ఆపరెండి, ఏంటి ఎన్ఆర్ఐలే టార్గెటా, ఇక్కడ కూడా ఉన్నారు ఆ బాధితులు? అసలు దీని వెనకాల ఎవరున్నారు? గ్యాంగ్ అని చెప్తున్నారు. సో ఈ జమీమా ఎక్కడి వ్యక్తి, ఏంటి మీద తగిన ఇన్పుట్స్? హరి, ఇప్పుడు విశాఖపట్నం వ్యాప్తంగా కూడా హనీ ట్రాప్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మొట్టమొదటిగా ఎన్ఆర్ఐ బాధితుడు మనోహర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే భీమిలి పోలీసులు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయగా ఇంకా కీలక అంశాలు బట్టబయలవుతున్నాయి. ఈ క్రమంలో ఒకవైపు భీమిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కంచనపాలెం పోలీస్ స్టేషన్కు మరొక బాధితుడు వచ్చి, సబ్బవరంకు చెందిన శరత్ అనే మరొక బాధితుడు వచ్చి తాను కూడా ఈ జాయ్ జమీమా చేతిలో మోసపోయానని, తనని బలవంతంగా సింహాచలం దేవస్థానానికి తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని ఆ తర్వాత లక్షల రూపాయలు నా దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి తీసుకుందని కూడా బాధితులు వచ్చి ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పుడు కేవలం వీరిద్దరే కాదు, ఇంకా పోలీసుల దర్యాప్తులు ఇంకా చాలామంది ఎంతమంది బాధితులు ఉన్నారని గుర్తించడం జరిగింది. అయితే ఈ మోడస్ ఆఫ్ ఆపరేషన్ కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే మొత్తం మంది ఇవ్వడం, అదేవిధంగా పూర్తిగా ఒక ట్రాపింగ్ అనేది చాలా క్లియర్గా ఒక గ్యాంగ్ చేస్తుందని పోలీసు అధికారులు గుర్తించారు. అయితే అసలు ఈ హనీ ట్రాప్ అనేది ఏ విధంగా ప్రారంభమవుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ జాయ్ జమీమా అనే యువతి విశాఖపట్నంలో కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న మురళీనగర్లో ఎన్జీవీఎస్ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే తాను ఇన్స్టాగ్రామ్, అదేవిధంగా ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికగా చాలా వరకు పాపులారిటీ వచ్చేలాగా కొన్ని షార్ట్ రీల్స్ చేస్తుంది. ఇలాంటి తరుణంలోనే ధనవంతులు ఎవరైతే బిజినెస్ మ్యాన్స్, ఎన్ఆర్ఐస్, అదేవిధంగా వారి పిల్లలు ఉంటారో లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారో అలాంటి వారిని టార్గెట్ చేస్తుంది. ఇలాంటి క్రమంలోనే సబ్బవరంకు చెందిన శరత్ అనే ఒక యువకుడిని కూడా ఈ విధంగా ట్రాప్ చేయడం జరిగింది. అయితే అతనికి సబ్బవరంలో ఒక కెఫే షాప్ ఉంది. ఆ కెఫే షాప్కి సంబంధించి తను ప్రమోట్ చేస్తానని, అయితే మోడలింగ్లో తను ఉన్నాను, తన వీడియోస్ చాలామంది చూస్తారు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లయితే కస్టమర్స్ పెరుగుతారనే నెపంతో పరిచయం ఏర్పరచుకుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మోడస్ ఆపరేషన్లో భాగంగా ఆ పరిచయం ఏర్పాటు చేసుకోవడానికి ఒక్కొక్క ఆపరేషన్ చేయబడుతుంది. ఇలాంటి క్రమంలోనే బిజినెస్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారిని ప్రమోట్ చేస్తానంటూ కూడా ఆ పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహం కాస్త ప్రేమకు దారితీసే విధంగా నటిస్తూ వస్తుంది. ఇలాంటి క్రమంలోనే పరిచయం కొంత పెరిగిన తర్వాత, ప్రేమగా మారిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ ఇబ్బంది పెడుతుంది. అయితే వారు ఆ మాట వినకపోతే తన దగ్గర ఉన్న కొన్ని మత్తు మందులు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగిస్తూ ఉంటుంది. అలాంటి మత్తు మందులు ఉపయోగించి ఆ తర్వాత నగ్న స్థితిలోకి వారిని తీసుకెళ్ళిన తర్వాత ఆ ఫోటోలు తీసిన తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేస్తుంది. వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు కొలగొడుతుంది. ఈ బాధితుల సంఖ్య ఎంతమంది అనే అంశంపై కూడా పూర్తిగా విశాఖ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. హరి, ఆల్రైట్ నరేష్.